అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి వచ్చే ఔషధాలపై 100% సుంకం విధిస్తామని ప్రకటించారు. దీని ప్రభావం భారత ఔషధ కంపెనీలపై తీవ్రంగా పడనుంది. సాధారణంగా చెప్పాలంటే మన దేశంలో 100 రూపాయలకు తయారైన మందు అమెరికాలో 200 రూపాయలకు చేరుతుంది. ఇంత ఖరీదైన ధరలతో ఎవరు కొంటారు? దీనివల్ల భారత ఔషధ కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం, దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డి దెబ్బ తప్పదు. భారత ఔషధ రంగం అమెరికాపై బలంగా ఆధారపడుతుంది. డాక్టర్ రెడ్డిస్ లాంటి కంపెనీలు తమ ఆదాయంలో 40% అమెరికా నుంచే సంపాదిస్తాయి. ఔరోబిందో ఫార్మాకు దాదాపు సగం ఆదాయం అక్కడి నుంచే వస్తుంది. సన్ ఫార్మా, లూసిన్, సిప్లా వంటి కంపెనీలు అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఈ సుంకం వల్ల ఈ కంపెనీల ఆదాయం గణనీయంగా తగ్గనుంది. ఇది కేవలం కంపెనీలకే కాదు, దేశంలో ఉద్యోగ అవకాశాలపైన ప్రభావం చూపనుంది. మీరు మా దేశంలో ఫ్యాక్టరీలను నిర్మిస్తే సుంకం నుంచి తప్పించుకోవచ్చని అమెరికా చెబుతుంది. దీని అర్థం ఏమిటి? భారత్లో పెట్టుబడులు తగ్గిపోతాయి, ఇక్కడ యువతకు రావాల్సిన ఉద్యోగాలు అమెరికాకు వెళ్ళిపోతాయి. భారత ఔషధ రంగం ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలు రెండూ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పకనే చెబుతుంది. గతంలో ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించింది. ఐటీ కంపెనీలు ఆధారపడే H-1B వీసాలను కూడా తగ్గించారు. దీనివల్ల వేలాది మంది భారతీయ నిపుణులు అమెరికాకు వెళ్లే అవకాశాలు కోల్పోయారు. అయినా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్నేహం, వ్యూహాత్మక సంబంధాలు అంటూ ఫోటోలు దిగడం తప్ప దేశ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడలేదనే విమర్శలు ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా అని గొప్పగా నినాదాలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా ముందు నిశ్శబ్దంగా ఉంటుంది. ఎన్నికల సమయంలో జాతీయత నినాదాలతో ఓట్లు అడిగిన వారు దేశ ప్రయోజనాలు కాపాడాల్సిన సమయంలో మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సుంకాల వల్ల భారత ఔషధ రంగం, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది చూడాలి.